సో ఓటింగ్కి సంబంధించిన వీడియో నేను ఇన్ఫర్మేషన్ చెప్పను, కానీ నేను అనుకున్నది ఏంటంటే కొంతమంది కంటెస్టెంట్స్ ఇప్పటివరకు ఈ వీక్లో హైలైట్ అవ్వాలి అండ్ వాళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. ఎవరు? సృష్టి, ఫ్లోరా సైని, సరిగ్గా ఉన్న వాళ్ళు, సుమన్ శెట్టి, ఇలా కొంతమంది ఉన్నారు. అసలు ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు వాళ్ళు, గుడ్డా బేడా ఏదైనా సరే. అయితే ఈ వీక్ ఖచ్చితంగా సుమన్ శెట్టి గారికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే హై ఛాన్సెస్ ఉంటాయి అని నేను అనుకున్నా. ఎందుకంటే ఆయన చాలా గ్యాప్ తర్వాత కనిపించారు మన తెలుగు ఆడియన్స్కి. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అంత ఫామ్లో లేరు. సో ఇట్స్ బిట్వీన్ సుమన్ శెట్టి, ఫ్లోరా సైని ఉంటుంది. ఫ్లోరా సైని అట్లీస్ట్ ఆ వాష్రూమ్ గడుగుతానో లేదంటే ఏదో ఒకటి ఈ సంజన గారికి కొడతాను ఎక్కడో ఒకటి కనిపిస్తుంది. సుమన్ శెట్టి గారు అది కూడా కనిపించట్లేదు. కాబట్టి 90% వీళ్ళిద్దరు బాటంలో ఉంటారు ఓట్స్లో. సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారు అనుకున్నా. బట్ ఎప్పుడైతే ఈ ఓటింగ్ పోల్స్ చూసానో అప్పుడు నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది. జనరల్గా పెట్టిన షాకింగ్ ఓటింగ్ రిజల్ట్ కాదు ఇది, నిజంగానే షాకింగ్ అనిపించింది. సో ఏంటా షాకు, ఎలాంటిదా షాకు, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ డూ దిస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? అక్కడ ఉన్న నామినేటెడ్ కంటెస్టెంట్స్లో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? ఒకటే ఓటు, ఒకటే మిస్డ్ కాల్. సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు కదా కింద కామెంట్ చేయండి. అయితే చాలా రేర్గా జరిగింది ఇది ఓటింగ్ పోల్స్. నేను ఒక 3-4 వెబ్సైట్స్ ఓపెన్ చేశాను పోల్స్ పెట్టే దాంట్లో. ఇంట్రెస్టింగ్గా, షాకింగ్గా అన్నిటిలోనూ ఒకటే రిజల్ట్ ఉందో. అన్నిట్లో యాస్టీజ్ 9 మంది నామినేషన్లో ఉంటే 9 మంది యాస్టీజ్ కాపీ పేస్ట్ లాగా ఉంది. నెంబర్ ఆఫ్ ఓట్స్ డిఫరెంట్. అంటే ఈ సైట్లో 50,000 పోల్ అయితే ఇంకో సైట్లో 30,000, ఇంకో సైట్లో 12 అలా పోలేని. బట్ జనరల్గా అయితే ఎక్కడో తోటి తేడా ఉంటుంది. బాటంలో ఒకళ్ళిద్దరు అటు అవటం, టాప్లో మధ్యలో ఎక్కడో అటు ఇటు అవటం ఉంటుంది. ఎక్కడ యాస్టీజ్ ఉంది. నేను అన్ని ఒకటే వెబ్సైట్లో ఓపెన్ చేస్తానా అని చెప్పి మళ్ళీ కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూసుకున్నా. సో అలా ఉంది, పోటాపోటీగా ఉంది. అయితే ఇందులో షాకింగ్ ఏంటో చెప్తాను చూడండి. సంజన దీనికన్నా ముందు లైవ్లో ఇప్పుడే ఇంట్రెస్టింగ్ కూడా జరిగింది. దాన్ని రీల్ చేసి కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఫాలో అవ్వండి. అప్డేట్స్, రన్నింగ్ కామెంటరీ అన్నీ వస్తూ ఉంటాయి అక్కడ ఉన్న బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా. అయితే మనీష్, తనుజ గారు ఇద్దరు కూర్చుంటారు పక్కన. ఇది లెంతీ వీడియో కాదు, అందుకని విషయం చెప్తున్నా. మనీష్, తనుజ గారు పక్కన కూర్చుంటే, మనీష్ మేడం మీరు శారీ కట్టారంటే ఏదో ఉంటుంది. అంటే ఎందుకు శారీ కట్టారు అంటే టాస్క్లు ఏమి లేవు కదా అందుకనే శారీ కట్టాను, లేదంటే వేరే డ్రెస్ ఏదైనా వేసుకునేదంటే లేదు ఏదో ఉంది మీరు శారీ కడతండి. లిటరల్గా నాకు అలా తిండి భయపడ్డాడు పవన్ కళ్యాణ్ అంటే అనిపించింది. తర్వాత అంటే నేను మార్నింగ్ లేచిన తర్వాత మీకోసం ఎత్తుక్కున్నానండి. యాక్చువల్గా మేడం గారు ఎక్కడ ఉన్నారు, ఈరోజు ఏం చేస్తారో అని చెప్పి. మీకు టాస్క్లు ఎందుకు మేడం, మీరే మాకు టాస్క్లు ఇస్తున్నారు అంటాడు. సో ఒక ఇంపాక్ట్ ఆవిడ క్రియేట్ చేశారు. నిన్న రామురాత్రుడు అంటారు, మేడం శారీ కడుతున్నారు అనుకున్నాను కానీ మనల్ని కట్టేస్తున్నారు అనుకోలేదని చెప్పి. సో ఆవిడ శారీ కడితే ఏదో ఉంది, ఏదో అయ్యిద్ది అని అనుకుంటున్నారు. అలాంటిది ఈరోజు ఏదో అవబోతుంది. సో గట్టిగా ఉండబోతుంది ఏదో. మీకు సోషల్ మీడియాలో ఈ లీక్స్ స్పాయిల్ చేస్తారు. లీక్స్ వచ్చేస్తూ ఉంటే మీకు తెలుసు, నాకన్నా ఎక్కువగా మీకే తెలుసు, మీరే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి. సో గట్టి చూడబోతున్నాం లైవ్ ఎపిసోడ్. లైవ్లో ఏదైనా జరుగుతూ ఉంటే మీకు నేను పోస్ట్ చేస్తాను. అందుకని మీరు ఇన్స్టాగ్రామ్లో ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అయితే ఓటింగ్ అవర్స్ వచ్చేప్పటికి ఫస్ట్ది తనుజ గౌడ గారు ఉన్నారు. ఆబ్వియస్గా ఆవిడ కొంచెం కంపారిటివ్ ఇక్కడ ఉన్న సెలబ్రిటీస్లో కొద్దిగా ఫాలోయింగ్ అన్నది ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ ప్లేస్లో ఉంటాం నాకు పెద్ద విచిత్రంగా అనిపించలేదు. అలాగే ఈ గుడ్డు విషయంలో మాత్రం ఆవిడది మిస్టేక్ ఉంది. ఒక ఏడవటం అది అయిపోయిన తర్వాత, అంటే ఆవిడ తెలిసింది ఒప్పుకోకుండా దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఏడవటం ఇవన్నీ ఆవిడ ఖచ్చితంగా నెగిటివ్ పాయింట్సే. బట్ ఆన్ ద అదర్ సైడ్ నామినేషన్లో ఆవిడ 5గురితో తలబడింది కానీ వాడికి పాజిటివ్ పాయింట్సే. సో అలాగో కొంచెం సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి ఈవిడ టాప్లో ఉన్నారు. ఇది నాకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు. కానీ సెకండ్ ప్లేస్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. నేను షేక్ అయ్యా. ఏంది సుమన్ అన్న కోసం ఏంది ఇంత ఓటింగ్ అంటే ఎలాగా? అంటే మిగతా కంటెస్టెంట్స్ ఏదో ఒకటి చేస్తున్నారు. సుమన్ శెట్టి గారు అంతగా ఏం చేయట్లేదు. ఓపెన్గానే ఎవరైనా ఫీల్ అయితే నాకు సంబంధం లేదు, ఓపెన్గానే పోనీ ఒకళ్ళిద్దరు చూడు, ఆశా శైని లాంటి వాళ్ళు, సృష్టి లాంటి వాళ్ళు ఏం చేయకపోయినా, ఫ్లోరా సైని లాంటి సృష్టి లాంటి ఏం చేయలేదు, కనీసం పనులు చేస్తున్నారు. ఆ సీపురు పెట్టుకొని, ఆ బాత్రూమ్ పెట్టుకొని. ఆశా శైని గారు అయితే ఆవిడ వాష్రూమ్లోనే ఉంటున్నారు. సంజన గారిని కాంటెంట్ క్వీన్ అన్నట్టు ఈవిని వాష్రూమ్ క్వీన్ అవ్వాలి. అది ఒకటి రాంగ్ అయితే వద్దురాను మరీ పర్సనల్గా తీసుకోకు. ఎందుకంటే ఆవిడ వాష్రూమ్ ఉన్నారు, మరక పడకుండా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. పద్దాక రావటం అది పోనీ. ఆవిడ అంత కష్టపడుతుంది కదా, కనీసం వీళ్ళు కాఫీ నీళ్ళు ఇచ్చారంటే కాఫీ నీళ్ళు కూడా ఇట్లా. అది కాఫీ ఉండేది ఎన్నిసార్లు అడిగిందో ఇవ్వట్లా. కానీ ఆవిడ చేస్తానే ఉంది, కడుగుతూనే ఉండు నీ సబ్బు స్లో ఏంటి అన్నట్టు ఆవిడ వాష్ని మెరిసేలా చేస్తున్నారు. కనీసం ఇలాగనే చేస్తున్నారు వీళ్ళిద్దరూ. ఇప్పుడు చీపురు పట్టుకొని తుడుస్తూ ఉంటుంది. సుమనాన్ని ఏం చేస్తున్నాడు? మధ్యలో ఒక సెటైరు, ఒక ఓదార్పు, ఒక మాట, ఇవే ఉన్నాయి. అయినా అంతకుమించి అయినా అన్న అన్ని పోల్స్లోనూ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు.
ఏమై ఉంటుంది అంటారు? కనిపించని శక్తులు పనిచేస్తున్నాయి అంటారా? లెట్స్ సీ వీకెండ్లో ఏమైతే చూద్దాం. ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఉంటుంది కదా. థర్డ్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు. నేను దీనికి షాక్ అవ్వాలి. యాక్చువల్లీ నువ్వు ఓటింగ్ పోల్స్ అదే ఓటింగ్ అన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో తెలిసినప్పుడు నేను సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉంటాడు, లేదంటే ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉంటాడు అనుకున్నా. థర్డ్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు. ఆబ్వియస్గా మంచి రికగ్నేషన్ ఉంది, కంపారిటివ్గా సెలబ్రిటీ కాబట్టి థర్డ్ ప్లేస్లో ఉంటాడు. ఫోర్త్ ఇది డీమన్ పవన్ ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే డీమన్ పవన్ ఏదో చేశాడు, కనిపించాడు. ఆ అబ్బాయి సూటబుల్ బిగ్ బాస్ కాదన్నది నా ఒపీనియన్ చెప్పేసాను నిన్న నైట్ కూడా నేను. సో నేను నైట్ ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది, లైవ్లో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా చాలా విషయాలు నీట్గా చెప్పాను. ఒకటి ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తా. లైవ్ చూసి రివ్యూ చెప్పే వాళ్ళకి కానీ, లేదంటే లైవ్ చూసి మాట్లాడే వాళ్ళకి కానీ ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. లైవ్ ప్లస్ ఎపిసోడ్ చూసే వాళ్ళకి, ఓన్లీ ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఉంటుంటే ఓన్లీ రీల్స్ చూసే వాళ్ళకి, లేదంటే ప్రోమోస్ చూసే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఓన్లీ తమ్నైల్స్ చూసుకుంటే వెళ్ళే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అనేది కలిగిద్ది. సో చెప్పే వాళ్ళ మీద కానీ, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ మీద కానీ. సో నేను లైవ్లో నా ఒపీనియన్, లైవ్ కంటెంట్ మీరు ఎప్పుడైనా చూస్తే కొంచెం లెంత్ అయినా సరే అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారో చెప్తూ దెన్ నా ఒపీనియన్ చెప్తాను దాని మీద. సో దట్ మీరు నేను ఏం జరిగింది చెప్పినప్పుడు అక్కడ మీకు ఒక ఒపీనియన్ ఫామ్ అవ్వాలని. సో అక్కడ ఏం జరిగిందో చెప్పాను, యాక్చువల్లీ చెప్పాను. అక్కడ నేను ఎవరికి స్టాండ్ తీసుకోవడం చెప్పిన తర్వాత నాకేమనిపించిందో చెప్తాను. సరే ఎనీవే, నేను ఏ కంటెస్టెంట్కి చేయనంత డప్పు, కొట్టనంత డప్పు నేను సంజన గారికి కొట్టా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సంజన గారు జిందాబాద్ అన్నట్టు. అయితే నేను కామెంట్స్ అని చూసుకుంటే ఆ కంటెస్టెంట్ పిఆర్, ఈ కంటెస్టెంట్ పిఆర్ అన్నా కానీ సంజన గారి పిఆర్ అని మాత్రం ఎవరు చేయలే. ఎందుకు బ్రో? సంజన గారు అంటే చిన్న చూపా, డిస్క్రిమినేషనా? ఆవిడ సీరియస్గా తీసుకోరా మీరు ఏంటో. సో ఫోర్త్ ప్లేస్లో డీమన్ పవన్ ఉన్నాడు. ఏదో చేశాడు కంపారిటివ్గా, బట్ ఈయనకు కూడా కొన్ని శక్తులు వర్కౌట్ చేస్తున్నాయి. దాని తర్వాత సంజన గల్రాని గారు ఉన్నారనమాట. సో ఆవిడైతే మాత్రం ప్రజెంట్ బిగ్ బాస్లో హాట్ టాపిక్, ట్రెండ్ ఆవిడ. ఎందుకంటే ఇలాంటి కంటెస్టెంట్, ఇలాంటి కంటెంట్ మన తెలుగు వాళ్ళకి కొత్త. అంటే ఇది ఎప్పటివరకు వర్కౌట్ అవుతుంది తెలుసా ఈవిడది. నేను కూడా ఎప్పటివరకు ఎంటర్టైనింగ్గా చెప్తాను, ఎప్పటివరకు ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఈ టైంకి ఈవిడ అవసరం అన్న మాటలు ఎప్పటివరకు చెప్తానంటే అంటిల్ అన్లెస్ ఆవిడ ఎవరి మీదైనా పర్సనల్ అవునంత వరకే. మొన్నసారి సీజా గారిని సైకో అన్నారు. అలాంటి మాటలు కనుక ఆవిడ జారితే మాత్రం ఖచ్చితంగా గట్టిగా నెగిటివ్ అవుతుంది. అలా అవ్వకుండా ఆవిడ కాంటెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఈ గుడ్డు దొబ్బేసి రచ్చరచ్చ గొడవ, అంటే ఆవిడేం గొడవ చేయట్లా, ఆవిడ సైలెంట్గా ఉంటుంది. అందరూ ట్రిగ్గర్ అవుతారు. లేదంటే ఆవిడ గట్టిగా మాట్లాడుతున్నారు, ఏదో ట్రిగ్గర్ అవుతారు. ఆవిడ లాస్ట్లో కామ్ అయిపోయి ప్రేమగా చెప్తే నా తలైనా ఇస్తాను, నా మొండివైనా ఇస్తాను, నా రక్తం ఇస్తాను, ఆశిస్తాయని చెప్పి చేస్తూ ఉంటారు. సో అది కొత్తగా ఉంది, బాగుంటుంది. మన వాళ్ళకి నాకైతే హిందీ బిగ్ బాస్ కూడా చూస్తూ ఉంటాను కాబట్టి నాకు కొంచెం అలాగే అనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది, ఇలాంటి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ప్రజెంట్ ఆవిడ వల్లే డిస్కషన్స్, ఆవిడ వల్లే ఇష్యూలు, ఆవిడ వల్లే కొంతమంది వాళ్ళు ఏంటి అనేది జనాలు తెలుసుకోవటం కానీ, లేదంటే ఏదైనా తీస్తున్నా ఈ చేస్తున్నా దొరకటం కానీ ఇవన్నీ తెలుస్తున్నాయి. సో ఆవిడంటూ లేకపోతే ఎన్ని చైన్ రియాక్షన్స్, ఇవన్నీ లేకపోతే ఆ చైన్ రియాక్షన్ అన్నది ఉండదు, డల్గానే ఉండేది 3 రోజుల్లో. సో సంజన గల్రాని గారు మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ వారం సేఫే ఉంటారు. నెక్స్ట్ రాము రాథోడ్ కొద్దిగా కనిపిస్తున్నాడు. మనీష్ వల్ల కొద్దిగా కనిపించాడు. మనీష్ వల్ల ఈ బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే, ఒకళ్ళు మనం లేదని అంటామంటే అక్కడ కంటెస్టెంట్ ఏం చేయకుండా, అంటే నేను చేయకపోయినా ఒకటి నన్ను తిడతా ఉన్నాడు అనుకోండి, రేపు పాపరా అని చెప్పి ఓట్లు పడతాయి. జస్ట్ దానివల్ల సర్వైవ్ అవుతాడంటే ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేరు, ఎక్కువ ఓట్లు పడవు కూడా. ఏదో ఒకటి ప్రతిభ చూపించాలి, టాలెంట్ టాస్క్లోనో మాటల్లోనో ఎక్కడో చోట. నామినేషన్స్లో అయితే రాము రాథోడ్ ఏం చేసింది లేదు. సో డిఫెన్స్లో కూడా ఏం చేయలేదు ఆయన. టాస్క్లను నిన్న మటుకు రాలేదు కాబట్టి తెలియదు. సో పర్టికులర్గా ఒపీనియన్ చెప్పే దాంట్లో నిన్న సంజన గారి గుడ్డు విషయంలోనే తన స్టాండ్ అవుట్ కనిపించింది. తను చెప్పాడు, ఆయన నీట్గా ఒక లైన్ చెప్పాడు, మీరు లాయల్గా ఉండాలి నాకని సంజన అంటే, మీరు నిజాయితీగా ఏదైనా చేస్తే నేను దానికి లాయల్గా ఉంటాను, కానీ ఇలాంటి చీటింగ్ విషయాల్లో లాయల్గా ఉండాలని చెప్పి వెళ్ళి అలా చెప్పేసాడు. ఆవిడే తీసింది అయ్యి అని చెప్పి సర్వైవ్ అవుతాడని అనుకుంటున్నా ప్రెజెంట్ అయితే మాత్రం. నెక్స్ట్ షాకింగ్గా రీతు చౌదరి ఉన్నారు. పైన ఆయన అంటే షాకింగ్ అనిపించింది, కింద ఇది కూడా కొద్దిగా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే ఇవిడికి ఆల్మోస్ట్ 1 million ఫాలోవర్స్ ఉన్నారు, ఖచ్చితంగా కొన్ని శక్తుల్ని ప్లేస్ చేసుకుని వచ్చుంటారు. అయినా సరే ఈవిడ ఇంత బాటంలో ఎందుకున్నారు? పైగా ఈవిడ కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు, మిగతా వల్ల కాదు, అయినా సరే బాటంలో ఉన్నారు. ఆవిడ తర్వాత ఫ్లోరా సైని గారు ఉన్నారు. నెక్స్ట్ సృష్టి వర్మ గారు ఉన్నారు. రీతు చౌదరికి అరౌండ్ 6.56% ఉంటే ఫ్లోరా సైని గారికి 2.87% ఉంది. అంటే డబుల్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఆవిడకి 6 ఉంటే ఈవిడికి 3 ఉన్నట్టు. నెక్స్ట్ సృష్టి వర్మ 2.17 ఉంది. సో ఫ్లోరా సైని, సృష్టి వర్మ బాటమ్ 2లో ఉన్నారు. అన్ని పోల్స్లోనూ ఇదే ఆర్డర్. తనుజ గారికి 24%, 25% పావలా వాటా ఉంది ఓటింగ్లో. సుమన్ శెట్టి గారికి ఆల్మోస్ట్ అంతే, దగ్గరగా 21% ఉంది. ఇమాన్యుయల్కి 16% ఉంది. ఆ డిఫరెన్స్. వీళ్ళు టాప్ 3. బాటమ్ 3 రీతు, ఫ్లోరా, సృష్టి వర్మ. నిజంగా ఇది కనుక నిజమైతే ఈ వీకెండ్ ఎలిమినేషన్ ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఫ్లోరా, సృష్టిలో ఒకళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి సిచ్యువేషన్ వస్తే బిగ్ బాస్ ఒక కాల్ తీసుకుంటే ఫ్లోరా బయటికి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ ఇది కనిపించేది మనకి అబద్ధం అని అన్నా, లేదంటే బిగ్ బాస్ టీమే హోల్సేల్గా కాల్ తీసుకున్న ఫస్ట్ వీక్లో తీసుకోవచ్చు, ఇందులో ఈ వీక్లో వాళ్ళకి ఆ కాంటెంట్ ప్రకారం వెళ్ళొచ్చు, తప్పులేదు. అలా అనుకుని సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేస్తే చేయొచ్చు.
లేదు అంటే నో ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది 50%. కానీ మీరు ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీరు వాళ్ళకి ఓట్లు వేయండి, ఓట్లు లేకుండా మాత్రం ఉండద్దు. సో ఇదనమాట ఓటింగ్ వచ్చేవాటికి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఫ్లోరా, సృష్టి, ఈవెన్ దో సుమన్ శెట్టి గారు సెకండ్ ప్లేస్లో ఉన్నా కూడా నేనైతే బాటంలోనే ఉంటారనుకున్నా. ఇది కాక నేను ఇన్స్టాగ్రామ్లో పోల్ పెట్టాను. నా పోల్ కొంచెం తక్కువ మంది, అంటే మనకున్న ఫాలోవర్స్ కొంచెం తక్కువ మంది అయినా ఈ మధ్య పెరుగుతున్నారు కానీ, బట్ నాకేంటి అనిపిస్తుంది అంటే నా దాంట్లో వెరైటీ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అది శాంపుల్ చిన్నదైనా సరే కరెక్ట్గానే ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ చాలాసార్లు కరెక్ట్ అయిందనమాట. బట్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఉన్న బొక్క ఏంటంటే మల్టిపుల్ పీపుల్ ఓటేసుకోవచ్చు ఆ పోల్లో. అదే పెద్ద డిసడ్వాంటేజ్. దానికి కనీసం సెట్టింగ్ అని ఇచ్చేస్తే బాగుండేది వాడు. నేను రాశాను కూడా, అరే బాబు ఇలా కాదు, యూనిక్గా ఉండాలి, అలా మల్టిపుల్గా వేసేటట్టు కాదు, లేదంటే అలాంటి ఆప్షన్ సపరేట్ ఆప్షన్ ఏదైనా పెట్టు, ఒక రేడియో బటన్ లాంటిది పెట్టి సో అది క్లిక్ చేసుకొని పెట్టుకుంటాం, ఇంకో మా రిక్వైర్మెంట్ ఇది అని చెప్పి. అయినా ఇంత మట్టికి అంటే మనం రాస్తే రియాక్ట్ అవ్వాలని కాదు, కన్సిడర్ చేస్తారేమో అని చెప్పి. ఇందులో చూసుకుంటే తనుజ గారు టాప్లో ఉన్నారు, సెకండ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సో సంజన గారు చాలామంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేసినట్టే. థర్డ్లో ఇమాన్యుల్ ఉన్నాడు, కరెక్ట్గానే ఉంది. ఫోర్త్ సుమన్ శెట్టి ఉన్నారు, ఇక్కడ కూడా ఫోర్త్ సుమన్ శెట్టి ఉన్నారు. నేను ఒకళ్ళిద్దరికి మెసేజ్ చేశాను, బ్రో మీరు ఎందుకు బ్రో సుమన్ శెట్టికి ఓటేశారు అని చెప్పి. ఒకళ్ళు అంటారు అన్న అబ్జర్వ్ చేస్తున్నాడు అన్ని, అన్న నెక్స్ట్ వీక్ గట్టిగా ఇచ్చి పడేస్తాడు అంటారు. ఎలా బ్రో మీకు తెలుసు అంటే మాకు తెలుసు అని చెప్పి. ఇంకోళ్ళు ఏమో ఎవరు అసలు ఇద్దరు ముగ్గురికి మెసేజ్ చేశాను, వాళ్ళకి ఎవరు రెస్పాండ్ అవ్వాలా. మరి వాళ్ళు ఏంటి, వాళ్ళు బాట్లా, వాళ్ళు ఏంటి, వాళ్ళు రియల్ యూజర్సా, వాళ్ళు ఎందుకు వేసారు వాళ్ళు ఎంతమంది నాకు మెసేజ్ చేస్తున్నాడు కాదు. తెలుసుకుందాం, నాకు క్యూరియాసిటీ, అంటే ఎందుకు వేసారు ఏంటి తెలుసుకుందాం, వాళ్ళు ఏమైనా గమనించారా, మనం మిస్ అయినవే అని చెప్పి. నెక్స్ట్ రాము రాథోడ్ ఉన్నాడు, దాని తర్వాత డీమన్ పవన్ ఉన్నాడు. లాస్ట్ ముగ్గురు అగైన్ రీతు చౌదరి, సృష్టి వర్మ, ఫ్లోరా సైని. సో రియల్ అయ్యే అవకాశమే ఉంది. ఫ్లోరా, సృష్టిని అంత ఈజీగా ఎలిమినేట్ చేస్తారంటే చేయరు. ఆ టాపిక్ రావాలా, ఆ టాపిక్ ఆవిడ మాట్లాడాలా, అది బయటికి వెళ్ళాలా, దాంతో బిగ్ బాస్కి కొంచెం పుల్ రావాలా ఆడియన్స్ నుంచి, దాని మీద డిస్కషన్ జరగాల, అంతే ఉంటుంది. సో సృష్టిని ఎలిమినేట్ చేయరు. దాంతోపాటు ఈరోజు కొంచెం టాస్క్ జరిగిద్ది. ఈ టాస్క్లో సృష్టి పర్ఫార్మెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను నేను. సో గట్టిగా ఆడతారు, ఏదో చేస్తారు అని నాకు ఎందుకు అనిపిస్తుంది. అలాంటిది ఏదైనా జరిగితే సృష్టికి కూడా కొంచెం పేరు వచ్చి పైకి వెళ్తారు. లేదు అలాంటిది ఏం లేదు, కొంచెం ఏం లేదు బొస్తా అనుకుంటే మాత్రం చెప్పలేం. అప్పుడు సృష్టికి ఫ్లోరాకి మధ్యలో ఉండొచ్చు. సృష్టిని ఎలిమినేట్ చేయలేదు ఈజీగా. సో ఇట్ కెన్ బి ఫ్లోరాస్ అని. రీతిని ఎలిమినేట్ చేయడం అంత ఈజీగా, ఆవిడ కూడా ఛానల్ ఫేసే కొద్దిగా. సో ఫ్లోరానే ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. ఫ్లోరాకి కనుక ఏమైనా మినిమంగా ఒక 2 వారాలు మినిమం ఉంచుతాము అలాంటి మాటలు ఏమైనా మాట ఇచ్చి వస్తే మాత్రం ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదు. బట్ అలాంటి డెసిషన్ తీసుకుంటే నాకు ఎక్కడ కాలిద్దంటే, ఆడియన్స్ ఓటింగ్ ఆపేయాలి. అప్పుడు ఓటింగ్ లైన్స్ క్లోజ్ చేయాలి నో ఎలిమినేషన్ అనుకుంటే. ఆడియన్స్ చేత ఓట్లు వేయించుకొని నో ఎలిమినేషన్ పెడితే నాకు కాలిద్ది పర్సనల్గా. ఎందుకంటే దాని తర్వాత ఆడియన్స్కి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను ఇప్పుడు ఓటేస్తే నా మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు నేను ఓటేసి ఎరుపప్పనైనట్టే కదా మీరు ఎలిమినేషన్ చేయకపోతే, అలా అనమాట. సో ఇందువల్లగా ఓటింగ్ లైన్స్ ఇందువల్ల ఈ మధ్య మారిపోయాలండి. వాళ్ళు కూడా ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటారు, లాస్ట్కి వచ్చిన నో ఎలిమినేషన్, ఏదో ప్రత్యేకమైన పవర్లు ఇచ్చి మరీ నో ఎలిమినేషన్ ఏదో చేస్తున్నారు వెరైటీగా. ఆపాలని ఒక కంటెస్టెంట్ని ఎలాగైనా ఆపాలని చెప్పి. సో అది సంగతి. ఎవరికి ఓట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మాత్రం ఓటింగ్ ట్రెండ్స్ ఇలా ఉన్నాయి. రియాలిటీకి దగ్గరలో ఉండొచ్చు, అది మనకి వీకెండ్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. బట్ సోషల్ మీడియాలో అయితే ఓటింగ్ ట్రెండ్స్ ఇవి, పోల్స్లో కానీ ఎక్కడైనా సరే. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎవరు ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, సో దట్ ఇట్ కెన్ రీచ్ టు మెనీ పీపుల్. వాళ్ళు మన రివ్యూస్ కానీ నైట్ పెట్టే అప్డేట్స్ కానీ అన్ని చూడటానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్. ఫస్ట్ టైం 13 నిమిషాల్లో చేశారు వీడియో.